త్రియేక దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవునికి కనపరుస్తూ ఉన్నాను. ఈ ప్రాతకాల సమయంలో ఆయన చేసిన మేలులు, ఆయన మనకు అనుగ్రహించేటటువంటి ప్రతి ఆశీర్వాదం ఈరోజు ప్రాముఖ్యంగా జూన్ మాసం ప్రారంభం అయింది 2024. ఎందుకు ఈ డేట్ని నేను మెన్షన్ చేస్తున్నానంటే, ఈరోజు నేను రికార్డ్ చేస్తున్న పాట నా జీవితంలో, నా హృదయంలో దేవుడు అనుగ్రహించినటువంటి పాట. అది ఈరోజు మీతో పాడి దేవుని నామాన్ని స్తుతించాలని ఆశపడుతున్నాను. ఈ పాటకు సంబంధించిన వివరణ పాడిన తర్వాత, దేవుని నామం స్తుతించిన తరువాత నేను దాని యొక్క వివరణ, దాని యొక్క ఏ పరిస్థితిలో నేను ఆ పాటను రాయడం జరిగిందన్నది నేను వివరిస్తాను. థ్యాంక్ యూ. కృపగల దేవా, ఏముంది నాలో కొంచెమైనా నీ మీద ప్రేమ, అయినను నన్ను నీ దరి చేర్చినావు, ఆశ్రయం చూపించినావు. ఈ పాటను రచించిన వారు రెవరెండ్ బసంతి వేదముత్తు, సర్వెంట్ ఆఫ్ ట్రైన్ గాడ్. కృపగల దేవా, ఏముంది నాలో కొంచెమైనా నీ మీద ప్రేమ, అయినను నన్ను నీ దరి చేర్చినావు, ఆశ్రయం చూపించినావు. కృపగల దేవా, ఏముంది నాలో కొంచెమైనా నీ మీద ప్రేమ, అయినను నన్ను నీ దరి చేర్చినావు, ఆశ్రయం చూపించినావు. నీ మీద నాకున్న ప్రేమను విడచి లోకాశలతోనే నిండిపోగా, మొదటి ప్రేమను మరచిపోయి నీ ప్రేమకునే దూరమైనా, నీ మీద నాకున్న ప్రేమను విడచి లోకాశలతోనే నిండిపోగా, మొదటి ప్రేమను మరచిపోయి నీ ప్రేమకునే దూరమైనా, నన్ను మరువలేదు నీ కృప, నన్ను విడువలేదు నీ దయా, నన్ను మరువలేదు నీ కృప, నన్ను విడువలేదు నీ దయా. కృపగల దేవా, ఏముంది నాలో కొంచెమైనా నీ మీద ప్రేమ, అయినను నన్ను నీ దరి చేర్చినావు, ఆశ్రయం చూపించినావు. విలువలేని పాత్రను నేను, వెలలేని రక్తంబుతో కొంటివయ్యా. విలువలేని పాత్రను నేను, వెలలేని రక్తంబుతో కొంటివయ్యా. నీ ప్రేమ నన్ను చూచిన క్షణమే బహు విలువైనదిగా సరిచేసినావు. నీ ప్రేమ నన్ను చూచిన క్షణమే బహు విలువైనదిగా సరిచేసినావే. నన్ను మరువలేదు నీ కృప, నన్ను విడువలేదు నీ దయా, నన్ను మరువలేదు నీ కృప,
నన్ను విడువలేదు నీ దయా. కృపగల దేవా, ఏముంది నాలో కొంచెమైనా నీ మీద ప్రేమ, అయినను నన్ను నీ దరి చేర్చినావు. ఆశ్రయం చూపించినావు. కృపగల దేవా, ఏముంది నాలో కొంచెమైనా నీ మీద ప్రేమ, అయినను నన్ను నీ దరి చేర్చినావే. ఆశ్రయం చూపించినావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. ఈ పాట యొక్క వివరణ, ఇది ఏ సందర్భంలో దేవుడు నాకు ఇచ్చాడు అన్నది నేను జ్ఞాపకం చేస్తూ మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పాట వెనుక ఉన్నటువంటి పరిస్థితి, నేను నిన్నటి దినం ఎత్తైన కొండపైన అనే పాటను రికార్డ్ చేయడం జరిగింది. పాట అనంతరం కొంత వివరణ ఇచ్చాను. ఆ పాట వివరణలో చెప్పిన విధంగా, నేను మా నాన్నగారు ట్రినిటీలో చేసినప్పుడు కన్ఫర్మేషన్ తీసుకున్న సమయానికి చాలా ప్రార్థనాపూర్వకంగా ఎదిగి నా రక్షకునిగా క్రీస్తుని నాకు నేను నిర్ధారించుకొని, ఒప్పుకొని, నిర్ధారణ తీసుకొని ఎంతగానో ప్రార్థనా జీవితంలో ఎదిగిన సమయంలో ఎక్కువగా దేవునితో గడపాలనే ఆతురత. ఈ రోజుకి కూడా నేను ఏ సర్వీస్ మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఆశ, దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ, చాలా ఆతురత. అక్కడ ట్రినిటీలో కూడా 2 సర్వీసెస్కి అటెండ్ అయ్యేదాన్ని. ఈవినింగ్ ఇంగ్లీష్ సర్వీస్కి అటెండ్ అయ్యేదాన్ని. ఈరోజు నాకు ఇంగ్లీష్ సర్వీస్ బై హార్టెడ్ వచ్చు. ఎందుకనంటే ఆ రోజు ట్రినిటీలో నేను నేర్చుకున్న విధానం, నేను ట్రినిటీలో ఉండగా ఆరాధన క్రమమును నేర్చుకున్న పరిస్థితిని బట్టి నాకు బై హార్టెడ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఎంతగా మనలను నడిపిస్తాడు అనంటే, ఎంతగా మనలను ఆశీర్వదిస్తాడనంటే, మనం ఆయన యందు ఆసక్తి కలిగినప్పుడు, ఆశ కలిగినప్పుడు, తృష్ణ కలిగినప్పుడు. దావీదు చెప్తాడు కదా, 43వ కీర్తన అనుకుంటున్నాను, మేబీ 42, దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. అట్టి ఆశ మనలో ఉండాలని దేవుడు ఆశపడతాడు. అట్టి తృష్ణ మనం ఆయన ఎడల కలిగి ఉండాలని ఆయన ఆశపడతాడు. ఎప్పుడైతే నేను నా రక్షణ ఆనందంలో నేను కొనసాగుతూ రక్షణ అనుభవంలో నేను దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేస్తా, మన నీతి క్రియలు కానీ, మన మంచితనం కానీ, మనం చేసే ఎంత ఉన్నతమైన పనులైనా మనం అనుకుంటాం, ఎవరికైనా ఒక 100 రూపాయలు ఎవరికైనా ఇచ్చామంటే వీ ఫీల్ వెరీ ప్రౌడ్. అది చాలా సంతోషం, చాలా గర్వపడతాం మనలో మనమే 100 రూపాయలు ఇస్తే. కానీ దేవుడు ఆశించేది వారికి ఇచ్చే 100 రూపాయలు కాదండి. ఆ సమయానికి వారికి అవసరమైన ఆహారం అవ్వచ్చు, వారికి అవసరమైన వస్త్రం అవ్వచ్చు, వారికి అవసరమైన ఆదరణ మాటలు కావచ్చు, మన చెవిని వారికి ఇవ్వగలగాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఐకానల్ వర్క్స్. ఈ మాటలన్నీ చెప్పాలని నేను నిజంగా, అంటే ఎప్పుడైనా పాట నేను రికార్డ్ చేసినప్పుడు ఇంతవరకు చేసినవి ఏవైనా సరే నేను ఒక దగ్గర మాటలు రాసుకొని చెప్పినవి కాదు. ఆంధ్రక్రైస్తవ కీర్తన పాడినప్పుడైనా, ఎక్కడైనా పాట వెనక ఏదైనా మాటలు తెలియజేశానంటే ఎక్కడ రాసుకొని కాదండి. అప్పటికప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాటలనే తెలియజేస్తూ వస్తున్నాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను ఈ మాటలు నా నోట ఉంచినందుకు. ఈ పాట 2008లో దీని వివరణ చెప్తూ ఉన్నాను కదా. 20లో ఉన్నప్పుడు ఎంతో ఆత్మీయంగా బలపడి ప్రతిదినము నన్ను నేను సరిచేసుకుంటూ దేవునిలో ఎదిగింపజేసుకుంటూ, ఆ టైంలో డాన్ మాయిన్ గారు వారి పాటలు హిల్ సాంగ్స్ ఆ సీడీస్ పెట్టుకొని హై అంటే వాల్యూమ్లో, మాకు MP3 ఉండేది. సో హై వాల్యూమ్లో పెట్టుకొని నా వోకల్ అసలు హై నోట్కి వెళ్ళే పరిస్థితి కాదండి. అసలు పాడలేకపోయేదాన్ని. హై నోట్ వస్తే చర్చ్లో మేము యూత్ పరంగానైనా, మేము ముగ్గురం అక్క చెల్లెలు పాడినప్పుడైనా హై నోట్ వచ్చినప్పుడు నేను కామ్ అయిపోయేదాన్ని, మైక్ పట్టుకోవడానికి భయపడేదాన్ని. కానీ ఈరోజు నేను హై నోట్లో పాడగలను. తర్వాత ఎందుకనంటే నాకు తెలియకుండానే దేవుని స్తుతిస్తూ
డాన్ మోయన్ గారి పాటలైనా, హిల్ సాంగ్స్ అయినా చాలా ఇష్టంతో అవి నాకు ఈ రోజుకి కూడా బై హార్టెడ్. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాను అనంటే, దేవునిలో ఎదగడానికి మనం తృష్ణ కలిగినప్పుడు, మన ఆశ చూపించినప్పుడు, ఆయనను నిజంగా ప్రేమించినప్పుడు, ఆయన నడిపించే విధానం ప్రతీదీ కూడా ఎంతో ఆస్వాదకరంగా ఉంటదండి. ఆయన మన ఆత్మలను సేదతీరుస్తాడు ప్రతి సమయంలో. శోధన ఉండదా? శ్రమ ఉండదా? కష్టం ఉండదా? నేనొకటే ప్రార్థన చేసేదాన్ని. నేను ఆత్మీయ జీవితంలో ఎదిగేటప్పుడు, ట్రినిటీ లూథరన్ చర్చ్‌లో ఉన్నప్పుడు, నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్న తర్వాత మార్నింగ్స్ నేను అక్కడ బెల్ టవర్ ఉండేది. సో, బెల్ టవర్‌లో అక్కడ కింద అంత నీట్‌గా ఉండేది కాదు. బట్ నేను అక్కడ క్లీన్ చేసుకొని అక్కడ తూర్పు వైపు మొరపెట్టడం అనేది మా నాన్నగారు మాకు నేర్పించింది. ఎందుకనంటే తూర్పు వైపు యెరూషలేం దేవాలయం ఉంటది కాబట్టి తూర్పు వైపు నన్ను నేను ఫేస్ చేసుకొని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ఇట్స్ మై ప్రేయర్ ప్లేస్ ఆ టవర్‌లో. అక్కడ ఉన్న సంవత్సరాలు. వీటన్నిటిని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అంతగా దేవునిలో ఎదుగుతూ వచ్చిన నేను ప్రతిదినము 7 అవర్స్ ఐ యూజ్డ్ టు నీల్ డౌన్ బిఫోర్ గాడ్. నైట్ టైమ్స్ అంతా ప్రార్థనలో ఉండేది. ఒక్కరోజు నేను ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నా నెక్స్ట్ డే ఎక్కడైతే బైబిల్ నుంచి వాక్యం ఉందో అక్కడి నుంచి మెలకువ కలిగి ప్రార్థన చేయమని వచ్చేది. ఎడతెగక ప్రార్థన చేయమని వచ్చేది. మేబీ విల్ టేక్ డిఫరెంట్లీ. అదే ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండాలి కానీ నా జీవితంలో దేవుడు నాకు ఆయన పిలుపును బయలుపరిచింది ఆ ప్రార్థనా జీవితంలోనే. నన్ను తల్లిదండ్రులు వారు దేవునికి నన్ను సమర్పించుకోలేదు. పెద్దక్కని మాత్రమే. నేను ఇలా నన్ను దేవుడు ఆయన పిలుపునిచ్చారని చెప్పినా కూడా నేను ఇంటర్‌లో ఉన్నప్పుడే ఆ మాట చెప్పాను తల్లిదండ్రులకు. కానీ వారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దే టుక్ టైమ్ ఫర్ 1 ఇయర్, 1½ ఇయర్ నియర్లీ. ఈలోపు నేను లోకంలో పడిపోవడం జరిగింది. ఎలాంటి స్థితిలో దేవుడు నన్ను ఇంకా ఎవ్వరిని కూడా అధికంగా ప్రేమించే పరిస్థితి కాదు. ఎవ్వరు కూడా దేవుని కంటే నాకు ఎక్కువ కాదు. ఎవ్వరిని కూడా ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ట్రినిటీ లూథరన్ చర్చ్‌లో ఉన్నప్పుడు, నేను ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు, హోలీ వీక్‌లో నేను ఆ చర్చ్ అంతా నేనే క్లీన్ చేసేదాన్ని. సర్వెంట్స్ అప్పారావు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. అమ్మ వద్దమ్మ అబ్రహాం ఉండేవాడు, అప్పారావు ఉండేవాడు. ఇంకా సమ్ అదర్ ఓకే. ఉండేవాళ్ళు. వద్దమ్మా మేము చేస్తా అన్నా కూడా, లేదు నేను చేస్తా ఆసక్తిగా. ఎందుకంటే ఆలయాలు శుభ్రం చేయడం, ఆలయాన్ని పరిశుభ్రపరచడం మేము పార్తీపురంలో ఉన్నప్పుడు యూత్ వాళ్ళే చేసేవాళ్ళండి. ఈరోజు సంఘాల్లో ఎలా అయిపోయామంటే వీఆర్ వెరీ వెరీ ట్రెడిషనల్. దేవుని ఆలయాన్ని శుభ్రం పరచడం కానీ అసలు ఆ ఆలోచనే మనకుండదు. సర్వెంట్స్ ఉన్నారు కదా, డబ్బులు ఇస్తాం కదా, కాదు. మనం దేవునికి ఇచ్చే విలువ మన క్రియలలో చూపించగలగాలి. మేము నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. యూత్ వాళ్ళందరూ చేసేవాళ్ళండి. శనివారమే వచ్చి క్లీన్ చేసేవాళ్ళు. మేము కూడా అక్కోళ్ళు అన్నోళ్ళతో పాటు అంతా చర్చ్‌ని క్లీన్ చేసేవాళ్ళం. మాకు అలవాటు, మాకు ఇష్టం దేవుని ఆలయం శుభ్రం పరచడం. ఈవెన్ నేను ట్రైనింగ్‌లో ఏసీటీసీలో ఉన్నప్పుడైనా, ఈవెన్ ఫస్ట్ నేను స్టార్టింగ్ ఎన్‌సీటీలో జాయిన్ అయ్యా. సో, అక్కడైనా నాకు చాపెల్ క్లీనింగ్ ఇచ్చారు మార్నింగ్. అది డ్యూటీస్ ఇస్తారు. సో, ఎవ్రీడే మార్నింగ్ ఐ యూజ్డ్ టు గో అండ్ క్లీన్ ద చాపెల్. చాలా ఇష్టంతో ఇంతగా దేవునిలో ఎదిగిన నేను, ఇంతగా దేవునిలో బలపడుతూ ఆయనను తప్ప వేరే ఎవ్వరిని కూడా అంతగా ఎవ్వరికీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వని నేను ప్రతిదినము నన్ను నేను సరిచేసుకుంటూ ఆయన ఎదుట 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా పాపమే కదా వాక్యానుసారంగా కదండి. ఒక్క ఆజ్ఞ మీరిన పాపమే 10 ఆజ్ఞలలో. ఆ విధంగా నన్ను నేను క్రమపరుచుకుంటూ దేవుల్లో 10 ఆజ్ఞలు ప్రతిరోజు ఎక్కడ మిస్ అవ్వకుండా అన్నీ ఇంతగా దేవునిలో బలపడిన నేను లోకంలో పడిపోయిన స్థితి, స్నేహాలు ఎంతో ఈజీగా ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మేబీ ఇది చాలా టైం తీసుకోవచ్చు. బట్ ఇట్స్ మై టెస్టిమనీ. ఐ జస్ట్ వాంట్ టు షేర్. దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చారు. నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఎవరికో ఒకరికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆశపడుతూ దీన్ని షేర్ చేస్తూ ఉన్నాను అనేగా భావించొద్దు. ఇక్కడ ఎప్పుడైతే నేను దేవునిలో ఎదుగుతూ వచ్చానో, మనకు యేసయ్య చెప్పిన మాట జ్ఞాపకం ఉంది కదండి. ఒక మాట ధనవంతుల గురించి చెప్తాడు. సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం కానీ
ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట సాధ్యం. ఎందుకంటే ధనమును ప్రేమిస్తాడు, లేదంటే దేవుని ప్రేమించాలి. ధనమును దేవుణ్ణి ప్రేమించి రెండిట్లకి దాసుడై ఉండనేరడు ఎవరైనా సరే. మీరు ఎవరైనా ధనాన్ని ప్రేమిస్తూ నేను దేవునికి కూడా విలువ ఇస్తున్నాను, దేవునికి కానుకిస్తున్నాను అనుకుంటున్నారా? నెవర్. మీరు ధనాన్ని ప్రేమిస్తున్నారా? మీరు దేవుని ప్రేమించట్లేదు. దేవుడిచ్చే ఆ గొప్ప స్థితిని, ఇక్కడ సంపాదించే ఆస్తి అది చెమట పడతాయని చెప్పాడు ఆయన. అది పాడైపోతాయి, అవి నాశనం అయిపోతాయి ఒకరోజు. కానీ నువ్వు తరతరాల కోసం నువ్వు సంపాదించాలనుకున్న ఆస్తి అయినా, స్థిరాస్తి అయినా, నువ్వు దేవుల్లో నడిచినప్పుడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు ఈ లోకంలో చేసినప్పుడు, అనేక మందికి సహాయం చేసినప్పుడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలిగినప్పుడు ఆ దీవెనలను దేవుడు ఇస్తాడండి మన తరాలకు. మనం ఒకవేళ 3-4 తరాల వరకు మాత్రమే సరిపోయే విధంగా గృహాలు అవి సమకూర్చాలి, అది తప్పు కాదు, నేను కాదనను. వీ హ్యావ్ టు, మంచిదే గృహాలు కట్టడం, సంపాదించడం పిల్లలు కాదు. కానీ అదే మన ఆసక్తి అయిపోయినప్పుడు దేవుని ఎక్కడ మనం గనపరుస్తున్నాం? దాని మీదే దృష్టి నిలుపుతూ మన శ్రమ అంతటిని అక్కడే పెడుతున్నప్పుడు ఈ పాడైపోయే దానికోసమా నిత్యరాజ్యంలో ఎప్పటికీ శాశ్వతంగా ఉండే గృహాన్ని కట్టుకోగలుగుతున్నామా? మన నీతి క్రియలతో, మన మంచి కార్యములతో, దేవునికి ఇష్టమైన పనులతో? గమనించుదాం ఒకసారి. అలాంటి స్థితిలో నుండి నేను పడిపోయినప్పుడు సూది బెజ్జంలో ఉంటే దూరట. ఈ సూది బెజ్జం అన్న వివరణలో కొంతమంది ఏమని అంటారంటే, యెరూషలేము ఆ ప్రాంతాలలో సూది బెజ్జం అంటే ఒక చిన్న మనిషి దూరగలిగే అంత స్థలం మేబీ అలా అంటారు. అందులో ఉంటే దూరుట సులభమా అని యేసయ్య చెప్పినట్టు. ఏదేమైనటికీ మనకు తెలిసిన సూదినే తీసుకుందాం. మనకు తెలిసిన ఈ లోకంలో మనకు తెలిసిన సూది, స్టిచ్ చేసే సూది ఉంటుంది కదండి, ఆ సూదినే మనం తీసుకుంటే ఆ సూదిలో దారం పెట్టుట కొంచెం కష్టం అవుతుంది కదా. కొంచెం కాన్సన్ట్రేటెడ్గా దాన్ని సరిచేసి తడి చేసి ఆ సూది బెజ్జంలో దూరుస్తాం. ఎందుకు దీనిని పర్టికులర్గా నేను వివరిస్తూ ఉన్నానంటే దయచేసి వినండి. సూది బెజ్జంలో దారాన్ని మనం దూర్చడానికి అక్కడ సరిపోయే విధంగా చేస్తేనే అది దూరుతుంది. అంత చిన్న అవకాశం సాతానుకు మీరు ఇస్తే చాలండి. నా జీవితంలో నేను ఇచ్చాను దానికి, నేను ఇచ్చాను అవకాశం, తెలియకుండానే ఇచ్చాను. అది దూరింది. ఈ పాట వివరణ చెప్తున్నాను కదా. 2008లో నేను డాడీ వాళ్ళతో చెప్పాను, వాళ్ళు టైం తీసుకున్నారు. నేను ఇంకా ఈలోపు ఇలా లోకంలో పడిపోయేటప్పుడు నేను ఒకటే నిర్ణయించుకున్నా, నేను సరిగ్గా లేనప్పుడు హౌ కెన్ ఐ గో అండ్ ప్రీచ్ టు అనదర్? నేను ఇంకొకరికి నేను ఎలా చెప్తాను? మీరు సరిగా ఉండండి, మీరు మంచి మార్గంలో నడవండి అని దేవుని మాటలు నేను ఎలా చెప్పగలను అన్న ఉద్దేశంతో నేను డ్రాప్ అయిపోయా. వద్దు, నేను చేయలేను, నేను అర్హురాలను కాదు, నేను పనికిరాను, నేను దేవుని సేవకు వెళ్ళడానికి పనికిరాను. లిటరల్లీ ఐ డిసైడెడ్ అండ్ స్టాప్ ప్రేయింగ్. నేను వెళ్ళలేను, నేను చేయలేను, నాది ఆ స్థితి కాదు, నాకు అర్హత లేదు. కానీ ఇమ్మాన్యుయల్ లూథరన్ చర్చ్లో మా నాన్నగారు 2006 నుంచి 2012 వరకు పనిచేశారు, 6 సంవత్సరాలు. ఆ సమయంలో 2008లో సంఘం ఎస్ఎంఐ ప్రోగ్రామ్కి మేము వెళ్ళిన. ఎందుకు ఇది పర్టికులర్గా చెప్తున్నానంటే, నా జీవితం, దేవుడు నన్ను పిలుచుకున్న పిలుపు, మరలా నేను వెళ్ళడానికి, నన్ను నేను సిద్ధం చేసుకోవడానికి ఆ ప్రయాణం నాకు ఎంతగానో ఉపయోగపడింది. ఎస్ఎంఐ ప్రోగ్రామ్ 2008లో ఐజాల్ నార్త్ ఈస్ట్లో జరిగింది. సో అప్పుడు ఎస్తేర్ అక్క, కిరణ్ అక్క, ఇంకా చాలామంది మన వాళ్ళు, పాస్టర్ మున్నా అన్న, ఇలా చాలామంది వెళ్ళడం జరిగింది. సో ఆ ట్రిప్లో నన్ను కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఎస్తేర్ అక్క షీ టుక్ వైడ్ రోల్. అసలు అక్క ఊహించి ఉండకపోవచ్చు మా మాటల్లో, మా సందర్భాల్లో, కానీ తన చెవి ఇచ్చింది నాకు ఆ రోజు. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఎవరైనా వారి పరిస్థితులు ఉన్నప్పుడు, అంటే నేను వివరించలేదు కానీ ఆ సమయంలో వచ్చిన మాటల సందర్భంలో అక్క ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు నేను చెప్పాను, అక్క నాకు కాలింగ్ ఉంది కానీ నేనే సరిగ్గా లేను, నేను ఎలా వెళ్తాను, నేను అందుకే డిసైడ్ అయిపోయాను, ఐ కెన్ నాట్ నేను చెప్పాను. అప్పుడు అక్క ఒకటే మాట ఉంది,
ఈ రోజుకి కూడా నేను దాన్ని ఎప్పుడు కూడా అక్క విషయాన్ని మర్చిపోలేను. ఎందుకంటే అక్కను ఆ రోజు దేవుడు నా జీవితంలో వాడుకున్నాడు. చాలా ఎక్కువగా, అధికంగా. ఎలా అనంటే మాకొచ్చిన మాటల సందర్భంలో అక్క చెప్పిన విషయం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఒకవేళ నీకు నిజంగా కాలింగ్ ఉంటే నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేయకు బసంతి. ఒకవేళ దేవుడు నిజంగా నేను పిలిస్తే మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు అసలు. అందరూ కరెక్ట్‌గా ఉన్నారంటే నువ్వు నువ్వు ఇప్పుడు ట్రైనింగ్‌కి వెళ్తావు. మళ్ళీ నిన్ను నువ్వు సరి చేసుకోవచ్చు కదా! ట్రైనింగ్‌కి వెళ్ళిన వాళ్ళందరూ కరెక్ట్ అయిపోయి వెళ్ళరు కదా! ట్రైనింగ్‌లో నిన్ను నేను సరి చేసుకోవచ్చు కదా! అని అక్క చెప్పింది. సో, అక్కడ ఎస్ఎంఐ ప్రోగ్రామ్ అది నేషనల్ వైడ్ జరిగిన ప్రోగ్రామ్ అది ఐజాల్‌లో. సో, అక్కడ మరలా నేను అప్పటికి ప్రార్థన చేసుకుంటున్నాను గానీ నన్ను నేను ఆ బంధకాల్లో నుంచి బయటికి దేవుడు తెస్తాడు, నన్ను తేగలడు, ఆయన కృపలో నేను రాగలను అన్న పరిస్థితి లేదండి. నా పాపము ఇదే సాతాను మనకెప్పుడు చూపిచ్చేది. నువ్వు పాపివి, నీకు అర్హత లేదు అని చూపిస్తా ఉంటా, తెలియజేస్తుంటా. సరే, నేను ముగిస్తున్నాను. చాలా ఎలాబొరేటెడ్‌గా ఈ వీడియో వస్తుంది. ఎనీవేస్ ఐయామ్ కంక్లూడింగ్ ఆల్ దీస్ వర్డ్స్. ఏమనంటే అక్క అలా చెప్పాక వన్ థింగ్ ఐ డిసైడెడ్. ఒకటే ప్రార్థన చేసుకున్నా. ప్రభా, అక్కడ కూడా చాలా ఆత్మీయంగా నేను బలపడ్డాను. ఎస్ఎంఐ ప్రోగ్రామ్‌లో. నేను అనుకున్నా ఒకటే, ప్రభా, నిజంగా నీకిష్టం ఉంటే, నేను నీ సేవ చేయడం నిజంగా నీకిష్టం ఉంటే నువ్వు పిలుచుకున్నావు. కానీ నీకిష్టం ఉంటే నాకు అర్హత ఉంది అని నువ్వు నిర్ణయిస్తే, నేను వెళ్ళాక ఇంతవరకు మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. డాడీ వాళ్ళు ఒప్పుకోలేదు. డాడీయే నన్ను అడగాలి. డాడీయే నన్ను అడగాలి అని మాత్రం నేను అనుకున్నానండి. అంతే. ఇంకెక్కువగా కూడా దానికోసం కానీ వండర్ ఏమంటే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇది. నేను వచ్చిన తర్వాత మై ఫాదర్ ఆస్క్డ్ మీ నెక్స్ట్ డే. మేమొచ్చిన నెక్స్ట్ డేనే మా డాడీ అడిగారు, "అరే, నువ్వు వెళ్తావా? నువ్వు ట్రైనింగ్‌కి వెళ్తావా?" గాడ్స్ వర్క్స్ ఆర్ మిరాక్యులస్ ఇన్ అవర్ లైఫ్స్. He can change any situation. Whether we love him, whether we will not love him, whether we don't love him, he will change the situations. As I experienced. దాని తర్వాత ఒకరోజు ఈఎల్సీలో నేను టెర్రస్ మీద వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు సరదాగా ఈవినింగ్స్ పైన స్పెండ్ చేసేదాన్ని. ఆ టైంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ పాట, కృపగల దేవ, ఏముందయ్యా నాలో, అసలు కొంచెమైనా నీ మీద ప్రేమ ఉందా? అయినా కూడా నీ దయ చూపించావు, నీ కృప చూపించావు, నన్ను నీ దరి చేర్చుకున్నావు, ఆశ్రయం చూపించావు.